ఓ భారతీయుడా, ఈ రీల్ నీకోసమే. 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా ఇన్స్టాలో మొత్తం పాకిస్తాన్కి మనకి వార్ అయిపోతుంది, యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. నువ్వు దగ్గరికి వెళ్ళి చూసినట్టే మొత్తం రీల్స్ షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ మళ్ళీ మన అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్కి ఏమొచ్చు మొత్తం షిప్లన్నీ గురిపెట్టి ఉన్నాయి. లే లద్దాఖ్లో, కాశ్మీర్ పిఓకీలో మన ఆర్మీ వాళ్ళు మొత్తము యుద్ధం చేసేయడానికి రెడీ అయిపోయి ఉన్నారు. మన దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇన్ని గణం మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి అని డైరెక్ట్గా చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళకి యాడ్ నుంచి వస్తున్నాయో ఇన్ఫర్మేషన్ అర్థమైతే లేదు, మొత్తం కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. మన మోదీ తాత ఏమైనా అనౌన్స్ చేసిండా? ఇండియన్ డిఫెన్స్ టీమ్ ఏమైనా అనౌన్స్ చేసిందా? మీరు ఎవరైతే మన ఇండియా కోసం అయితే బయట పెడుతున్నారో ఆ రీల్స్ చేసిన వాళ్ళు మొత్తం రాంగే. ఎందుకంటే మన సీక్రెట్స్ అన్నీ బయట పెడుతున్నాం, అది ఖచ్చితంగా రాంగే. మన ఇండియా సీక్రెట్స్ ఏవి కూడా బయటకు వెళ్ళకూడదు, అది ఎస్పెషల్లీ మన డిఫెన్స్ కోసం. ఆల్రెడీ మన నరేంద్ర మోదీ తాత ఆల్రెడీ ముందుగానే చెప్పాడు, అది ఆర్మీ కోసం అవ్వని, ఎయిర్ ఫోర్స్ కోసం అవ్వని, నేవీ కోసం అవ్వని, ఏమి కూడా సోషల్ మీడియాలో లైవ్గా ఏమీ పెట్టకండి. ఎందుకంటే లాస్ట్ ముంబైలో అటాక్ అయ్యేటప్పుడు చాలా న్యూస్ ఛానల్ వాళ్ళు లైవ్ ఇచ్చారు. దానివల్ల మన జవాన్లు ఎంతోమంది చనిపోయారు. అందుకే మన దగ్గర ఏమున్నాయని లైవ్గా ఏమీ అప్డేట్ ఇవ్వకండి. నీ రీల్స్ ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు చూడొచ్చు, టోటల్ వరల్డ్ మొత్తం చూస్తారు. అర్థమైంది కదా? నేను లైకుల కోసం నేను చెప్పట్లేదు, లైక్ కొట్టకు పర్లేదు, ఈ వీడియోని షేర్ చేయి, ఇండియా మొత్తం షేర్ చేయి.